మరి ఐపాక్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్‌గా ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. అలాగే అండి ఆహ్, డబ్బులుంటాయి కాబట్టి సర్వే కూడా చేయించుకుంటారు. లండన్ ఎళ్ళే ముందు ఐపాక్ వాళ్ళతో మీటింగ్‌లో దేశమంతా చూసేలాగా మనమే వచ్చేస్తున్నామని చెప్పారండి. అది ఎలాగా? అది ఎలా సాధ్యం అందరూ అనుకున్నారనండి. కామన్ క్వెషన్ అంటే మధ్య తరగతోళ్ళు అన్‌నోన్ పీపుల్ అనుకుంటున్నారన్నమాటండి. ఏంటి అది ఆయన ఒక చీఫ్ మినిస్టర్ గదా! అండ్ రిజల్ట్ తెలిసే ఉంటదేమో అనుకుంటున్నారండి. ఐపాక్ ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఏమంటే వాళ్ళ వ్యక్తులు కొంచెం ట్రైనింగ్ అయింటారు. ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి నియోజకవర్గానికి ఒకరిని ఇద్దరిని పెడతారు కాబట్టి వాళ్ళ సామాన్య మానవులు మీకేం చేస్తే బాగుంటుంది, ఎట్టుంటే బాగుంటుంది అన్నీ విచారం చేసి సర్వే చేసి ఇస్తారు. సర్వే చేసి ఈ స్కీములు పెడితే బాగుంటాయండి, ఇవేం పెడితే బాగుంటాయని అడ్వైజ్ ఇవ్వడం. రెండోది ఇక్కడ బలహీనంగా ఉంది, మీరు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకునే దానికి ఆలోచన చేయండి అని ఇటువంటి సలహాలు ఇస్తుంటారు. ఇటువంటి సలహాలు అవి నచ్చకపోయినప్పుడు ఏం చెప్తారు అని అంటే వాళ్ళకు సర్వే రిజల్ట్స్ సక్రమంగా రాకపోయినా ఏమంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి, మరింత ఎఫర్ట్ పెట్టాలా అనేది పరోక్షంగా చెప్తారు. అంతేగాని నువ్వు ఓడిపోతాన్నావు అని ఏ సంస్థ చెప్పదు. ఒకవేళ తెలిసున్నా సరే చెప్పరంటారా? తెలిసాళ్ళు ఒకవేళ తెలిసినా కానీ ఏదో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండండి, మరింత ఎఫర్ట్ పెట్టాల్సింది ఉంటుంది అని ఏదో వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు చెప్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అలా చెప్తారు. ఇంటెలిజెన్స్ అంతే, పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా అట్లే చెప్తారు. కాకపోతే ఇప్పుడున్న ఐపాక్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏదో వేరే రకంగా ప్రచారాలు కూడా వాళ్ళ ఐపాక్ ప్రతినిధులే సామాన్య మానవుల ప్రజల మాదిరి వేషాలు వేసుకొని మాకు జగన్ అంటే మీదని ఇటువంటివన్నీ ప్రచారాలు చేసినారు. వాళ్ళ మీద కేసులు పెట్టాలని కొందరు తెలుగుదేశం నాయకులు ఏదో ఉండేది నేను పత్రికల్లో కూడా చూసినాను. అటువంటి చేయకూడదు, మరి చేసినారని చెప్తున్నారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం జరుగుతుందో. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఉన్నారండి, ఏసీఎస్ అంటే గౌరవప్రదమైన పొజిషన్, చీఫ్ సెక్రటరీ అంటే గౌరవప్రదమైన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలామంది గౌరవప్రదంగా వాళ్ళు పక్కకు తప్పుకున్నారండి. మరి అవమానకరంగా జవహర్ రెడ్డి గారిని వాళ్ళ ఆయన్ని లీవ్ మీద వెళ్ళమని చెప్పారండి. అలాగే కొంతమంది పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని కర్టసీగా అంటే కలుసుకుంటామండి కాబోయే చీఫ్ మినిస్టర్ గారు అంటే ఆయన కూడా రిజెక్ట్ చేశాడు. ఆయన కొల్లి రఘురామరెడ్డి అంటే సంజయ్ అని ఆయన, సీతారామంజనేయులు ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ అండి. ఇంత దారుణంగా వాళ్ళు అవమానకరంగా ఎందుకలా ప్రవర్తించారు సార్ వాళ్ళు? ఇప్పుడు చెప్పినాను కదా, ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక ఈ వ్యవస్థ వచ్చింది. ఇంతకుముందు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా మంత్రులుగా పనిచేసినాం. నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు మేము మంత్రులు స్వతంత్రంగా ఆ శాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళం. ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చించి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది అంటే ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక ఈవెన్ తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, అక్కడ బెంగాల్ మమతా కానీ, డిఎంకే కానీ, ఎక్కడైనా కానీ, టీఆర్ఎస్ కానీ, ఎక్కడైనా కానీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ను ఫోర్టిఫికేషన్ చేసినారు. ఈవెన్ గుజరాత్లో మోడీ గారు ఉన్నప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోనే అప్పుడు ఒక ఇద్దరు పిఏలు ఒక పిఎస్ ఉండేవారు. ఏదో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఓఎస్డీగా తీసుకునేవారు. అప్పుడు ప్రసాద్ ఎస్వికే ప్రసాద్ అని ఉండేది. ఎస్వి ప్రసాద్ ఏదో కొంచెం పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి, వారిని తీసుకునేవారు. వాళ్ళు ఫైళ్ళ మీద ఏదైనా సలహాలు చెప్పేవాళ్ళు, పరిపాలన మీద సలహాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోనే ఒక 5-6 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు వేసుకుంటున్నాను. వేసుకొని ఆ ప్రిన్సిపల్ సెక్రటరీలకు శాఖలు కేటాయిస్తున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించినట్టు ఈ 3 శాఖలు మీరు, ఈ 3 శాఖలు మీరు అని శాఖలు. ఇక్కడ నుంచి సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరేట్ కానీ అటు కలెక్టరేట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు పోతేనే ఫైల్ కదులుతున్నాయి, పరిపాలన సాగుతుంది. అంటే ఒక విధమైన ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ ఉన్నది. అవి రీజనల్ పార్టీస్ ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఇట్లే జరుగుతుంది. గుజరాత్లో కూడా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు ఆ పద్ధతి, ఆ ధోరణి ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా వచ్చింది.
మోడీ నుంచో షా నుంచో ఏదన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు పోతేనే ఫైల్ కదిలే పరిస్థితి ఏర్పడిపోయింది. దీనివల్ల ఒక విధమైన అథారిటేరియన్ రూల్ వచ్చినప్పుడు ఈ యంత్రాంగం కూడా జాగ్రత్తగా ఉండకుండా ముఖ్యమంత్రి ఆఫీస్ ఆదేశాల ప్రకారం ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తా పోయినారు. చూడండి, ఒక కేసు చెప్తానంటే చాలా జరిగినాయి, నేను అవన్నీ చెప్పాలంటే కూడా కష్టం. శాంపుల్గా రఘురామరాజుదే తీసుకున్నాం. రఘురామరాజు ఆయన ఎంపీ గారిని అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన నడవలేని పరిస్థితి వరకు ఒక ఐజీ ఆఫీసర్ వచ్చి కొట్టడం, 3rd degree మెథడ్ ఉపయోగించి విచారణ చేయడం అంటే అర్థం ఏం చేసుకోవాలా? అంటే ఏ విధంగా కొనసాగిందో పరిపాలన అర్థమైంది. అందువల్లనే ఇటువంటి ఆఫీసర్లు ఒంటెత్తి పోయినాక వాళ్ళకి ఇంటర్వ్యూలు రావాలంటే వాళ్ళే జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకు అని అంటే ప్రభుత్వం మారే 6 మాసాల ముందున్న కొంచెం వాళ్ళ ఒరవడి తగ్గించుకొని ఏదో అనుబంధాన్ని క్రియేట్ చేసుకోవాల్సింది. న్యూట్రల్ పోచర్ కన్నా పోయింటే సడ్డ ముందంటే ప్రభుత్వం చెప్పినది చేయాలా, ఈ 6 మాసాలు అంటే ఏ ప్రభుత్వం వస్తుందో అని న్యూట్రల్గా ఉన్నారులే అనేది కొంచెం గౌరవం ఇస్తారు. 1 సైడెడ్గా పోయేసరికి ఎన్నికల వరకు కూడా గెలుస్తుందనే దృక్పథంలో 1 సైడ్ పోయేసరికి ఎవరైనా అపాయింట్మెంట్ ఇవ్వరు కదా, అది సహజమే. అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇవ్వడు, చంద్రబాబు నాయుడు ఉన్నా ఇవ్వరు. ఆయన అరెస్ట్ చేసిన ఆయన పోయి తలుపు కొట్టి నేను కలుపుతానంటే ఎవరు ఇస్తారు ఇంటర్వ్యూ? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలనుకోండి, లేచిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు కదా, ఉడుకున వాళ్ళు లేపేసి ఎట్టన్నా అరెస్ట్ చేయని దానికి ప్రధానం అంటూ ఉంది కదా. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఆయన అరెస్ట్ చేసే విధానం అంటూ ఒకటి ఉంది. చేసిన వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ దండం పెట్టిన పోతే ఎబ్బెట్టుగా లేదా అంట, ఊరికి పక్కనన్నా ఉండాలా అటువంటి. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ తెలంగాణలో చూసామండి, బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ప్రజలకు కానీ ఆయన కలుసుకోలేదట కేసీఆర్ గారు. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు అందరూ కలుసుకోకపోవడం, తర్వాత వింత పోకడలు అంటే మీరు చెప్పినట్టు నియంత్రిత పోకడలతో ఉన్నారు. మరి అదే పద్ధతి ఎందువల్ల అదే పద్ధతి అవలంబించారంటారు. ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్లు వచ్చిన 100 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని కంటిన్యూ చేశారంట. జగన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎవరిని కలవరు, ఆయన కూడా ఎమ్మెల్యేలు కలవరు, మినిస్టర్లు ఎవరిని కలవరు. కానీ ఒక 80 మంది ఎమ్మెల్యేలు మార్చారు. ఇక్కడ మార్చలేదు తెలంగాణలో, అక్కడ మార్చారు. అయినా సరే ఇద్దరికి ఒకటే రిజల్ట్ అండి. ఇంకా ఘోరమైన రిజల్ట్ ఏపీలో. ఇది ప్రజాస్వామ్యం, డిక్టేటర్షిప్ కాదు, రాజ్యాలు కాదు. ప్రజల నుంచి గెలిచి వచ్చినాం కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అన్నాక శాసనసభ్యులు, మంత్రులు, కొంత జిల్లా అధికారులు, సామాన్య ప్రజలు కూడా వచ్చి కలవాలనుకుంటారు. కొందరు ముఖ్యమంత్రులు అయితే కనుక 1 గంట 2 గంటలో ఉదయమో సాయంకాలం ఇప్పుడు కేటాయించి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకొని ఏదో రిమార్క్స్ రాసి పంపించేవాళ్ళు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాయంటే కూడా స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్రంలో ఉన్న సచివాలయం కానీ కొంత జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ప్రజలు వాళ్ళకున్న ఇబ్బందులు తీసేటి ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి గారికి కూడా ఒక అవగాహన ఉంటుంది. అటువంటివన్నీ ఏమిటి, వీళ్ళు ప్రజలతో కలిసేదే లేదు. శాసనసభ్యులకు ఇంటర్వ్యూలు లేవు, మంత్రులు ఎప్పుడో ఏదో పోవాల్సిందే. అందువల్ల ఏమైందంటే ప్రజలకు వారికి సంబంధమే లేకుండా పోయింది. నేను వినడం అయితే జిల్లాలకు పర్యటన పోయినప్పుడు ప్రజలకు ఏదో అభివాదం చేయడము, ప్రజలు కూడా మా ముఖ్యమంత్రి వచ్చినాడు అని చూడడానికి రావటము జరుగుతుంది. వాళ్ళని కలిసేదానికే కదా మనం పోతాము. సెక్యూరిటీ పర్పస్కో ఏం పర్పస్ అయినా చెప్పి పరదాలు కట్టేవాళ్ళు అంట. జనం కనపడకుండా ముఖ్యమంత్రి పరదాలు కట్టి పరదాల్లో కాళ్ళు వెళ్ళిపోయారంట కాన్వాయ్. అంటే ఏమర్థం అది? ప్రజల్లో కనపడకపోతే ఎట్లా? ప్రజాస్వామ్యంగా ఎన్నికైన వ్యక్తి కనపడకపోతే ఎట్లయితుంది? ఇక్కడ అయితే ఆ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని ఎవరిని కలవలేదు, వీళ్ళని కలవలేదు. ఆయన అక్కడ కలవలేకపోయిన దానికైతే లింక్ పోయింది, ప్రజలకు ముఖ్యమంత్రికి లింక్ పోయింది. లింక్ పోవడమే కాకుండా మీరు ఇంకొక మాట అన్నారు, ప్రజల అభిప్రాయం ఉంది, ప్రజల్నే కలవరు,
ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఏదో ఆరోగ్యశ్రీ అయ్యే ఇచ్చినప్పుడు నేనే కలవలేదు బా, ఈ కాగితం ఎప్పుడు తీసుకుపోతానులే, నువ్వే పంపించుకోలే అని వాళ్ళు ఏదో చెప్పడం మొదలు పెట్టారు. ఇది ప్రజలు లేకపోయింది, ప్రజలను కలవరు అనేది ఒకటి ప్రజలు లేకపోయింది. పోయిన తర్వాత ఈయన అభిప్రాయం ఏమిట్రా అంటే, నేను సంక్షేమ కార్యక్రమాలు జరిపినాను, నన్ను చూసే ప్రజలు ఓటు చేస్తారు, నాయకుడు ఎవడన్నా కానీ, కులం ఏదన్నా కానీ, మతం ఏదన్నా కానీ నా గుర్తు మీద ఓటు చేస్తారని చెప్పి వాళ్ళని టీచర్లను బదిలీ చేసినట్టు చేసినారు. చెవిరెడ్డి బాసిరెడ్డి తీసుకొచ్చి ఒంగోలులో, అది తిరుపతి నుంచి ఆయనకి ఏం సంబంధం, చంద్రగిరి అనుకుంటాను, పెద్దల మసుకు పీడపళ్ళకు ఉన్నట్టు ఒంగోలు ఎక్కడ, తిరుపతి ఎక్కడ, అట్లా చాలా మంది మార్చడం. కానీ అభ్యర్థులు ఎవరంటే ఆయన ఏమనుకున్నారంటే, నా సింబల్ గుర్తు ఫ్యాన్ గుర్తుకేస్తారు, నన్ను చూసి ఓటేస్తారు, వీళ్ళని ఎవరు చూడరు కదా అని, బటన్ నొక్కుతాం కదా, బటన్ నొక్కుతాను, నన్ను చూసి బటన్ నొక్కుతారు కదా, నా గుర్తుకు ఓటేస్తున్నారు, వీళ్ళు ఎవరు నిలబడితే ఏముంది, ఎక్కడ నిలబడితే ఏముంది అని ఆ మార్పులు చేర్పులు చేయడం అయితేనేమి, కొత్త వారిని పెట్టడం అయితేనేమి, అది టీచర్లు అయినా అని కూడా ఆ విధంగా బదిలీ చేయరు. ఒకసారి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు అంటే బంధువులు, స్నేహితులు, కొంచెం పనులు చేసుకునే అభిమానులు, వాళ్ళు వీళ్ళు గ్రామం 10 మందో 5 మందో ఉంటారు. ప్రచారానికి కానీ, ఈ కరపత్రాలు పంచడానికి కానీ, ఇంకో దానికి కానీ ఉంటారు. నిన్ను తీసిపోయి కొత్తగా ఒక 2 మాసాలు ముందర వేస్తే ఏం చేసుకుంటావు, అక్కడ ఎవరిని కనుక్కుంటావు, ఏమని కనుక్కుంటావు. అందులో కమ్యూనిస్ట్ పార్టీలు మాదిరి ఆర్గనైజ్డ్ పార్టీస్ కూడా కాదు. దానివల్ల అది పొరపాటే, అది ఆ పని చేయడం అనేది పొరపాటే, దాని పర్యవసానంగా ఫలితం అనుభవిస్తున్నారు కదా. ఇక పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారు మీరు చూసినంత వరకు? ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్రంలో కూడా సక్సెస్ అయ్యారు, కేంద్రంలో కూడా వీళ్ళ అవసరం వచ్చిందండి, కూటమి అవసరం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కూటమి అవసరం వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఇంత ఈ యొక్క సక్సెస్లో, ఈ ఎన్నికల్లో చెప్పాలంటే అటు కూటమి గెలుపుకు ప్రధాన కారణం ఎవరు, కారకుడు ఎవరంటే కనుక పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటున్నానంటే ఆయన ముందు అవహేళన చేసినారు, ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడి రెచ్చగొట్టినారు, 2 చోట్ల ఓడిపోయేవన్నారు, రకరకాల అడ్వర్స్ కామెంట్ చేశారు. ఒక పార్టీ నాయకుడిని ఆ మాదిరి మాట్లాడినారు. ఆయన కూడా ఒక ధ్యేయం పెట్టుకున్నాడు, ఏమి వైఎస్ఆర్సీపీని ఓడించాలా అని. ఆ సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చా అన్ని సీట్లే తీసుకున్నాడు, తక్కువ ఇచ్చినా కానీ తీసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే కాపు సామాజిక వర్గం ఏం ఆడొకడు ఎవరో నాయకుడు అయితే అంటే ఏమైనా మాట్లాడాలని అని చెప్పి కాపు సామాజిక వర్గం ఒకటైంది. ఆయన జనసేన పార్టీకి ర్యాలీ అయింది అనేసరికి తూర్పు కాపులైతేనేమి, రాయలసీమలో నుండి బలిజ సామాజిక వర్గం అయితేనేమి అంతా కూటమికి ఓట్లేసింది. అంటే ఒక విధంగా చూస్తే కూటమి గెలుపుకు ఈయనే కారణమైనారు. ఎలాంటి కిరికిరలు చేయడం కానీ, నాకు సీట్లు తక్కువ ఇచ్చినారని బాధపడడం కానీ, నాకు 4 సీట్లు తక్కువైనా కానీ నేను వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చిరునివ్వనే ధ్యేయం మీదనే ఆయన పనిచేసినాడు. అలాగే బీజేపీని కూటమిలోకి తెచ్చేదానికి ఆయన వంతు కృషి ఆయన చేసినాడు. అప్పుడు కొంచెము ఇంట్రెస్ట్ ఉందో లేదో వెనుక ముందో ఆడినారు బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో. తుదకు అల్టిమేట్గా పొత్తులోకి వచ్చినారు. దానివల్ల పెద్ద ఓటు పెరిగింది ఏం లేదు, కానీ రాయలసీమలో కొన్ని చోట్ల ఇబ్బంది అయితే జరిగింది బీజేపీ చేరిన దానివల్ల. కాకపోతే ఒకటేమిట్రానంటే బీజేపీ చేరిన దానివల్ల ఎన్నికల్లోనూ సాఫీగా, సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేదానికి ఒక అవకాశం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ కోరుకునేది కూడా అదే. వారి కోసం కోరుకొని బీజేపీని ఒత్తిడి చేసి ఏదో చేసి చేర్చుకుంటే తుదకేమైంది, బీజేపీకి అదే వరమై కూర్చున్నది. ఆయచిత వరమే కదా, ఇష్టమో అయిష్టముతోనో వచ్చి ఏదో ఒత్తిడి తట్టుకోలేక చేరినారు కూటమిలో. సరే, ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన రిలీజ్ చేసినారు, కానీ బీజేపీ అందులో రాలేదు, పక్కన కూర్చున్నారు అంతే.
అంటే ఎంత ఇష్టంగా ఉన్నారో అది అర్థమవుతుంది. సరే అంత ఇష్టంగానో ఏదో పవన్ కళ్యాణ్ కోసమో ఇతరుల ఒత్తిడి కోసమో చేరినారు. చేరి ఎన్డీఏ కూటమి అనే దానివల్ల ఇప్పుడేమైంది, ఆ 16 సీట్లే వాళ్ళకు వరమై కూర్చున్నాయి. అంటే నేను యథావత్త చెప్పేది ఏమిట్రా అంటే, ఇటు తెలుగుదేశము బెనిఫిట్ పొందింది పవన్ కళ్యాణ్ వల్ల, అటు బీజేపీ కూడా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి సపోర్టు తాడాడుకోకుండా ఎత్తుకులాడుకోకుండా ఒక వరం మాదిరి పవన్ కళ్యాణ్ ఇచ్చింది. అంటే ఇద్దరు అక్కడ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలా, సముచిత స్థానం ఇవ్వాలా, న్యాయంగా రాజకీయ పరంగా ఆలోచన చేస్తే, నేను రాజకీయ నాయకుని కాబట్టి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కానీ ఈ కూటమి వల్ల ఆడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేదానికి కారణభూతుడైనాడు. కాబట్టి రెండు పార్టీలు కూడా అక్కడ కేంద్రంలో అయినా కానీ ఇక్కడైనా ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు బీజేపీకి తగినంత మెజార్టీ 241 వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇప్పుడు వీళ్ళ అవసరం వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారిది, అలాగే జనసేనది. మరి ఏ విధంగా నితీష్ కుమార్ కూడా అయితే వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచిదంటారు? చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఈ కేంద్రం యొక్క అంటే బలహీనత, అంటే వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళకి రాలేదు, మనం సపోర్ట్ చేస్తున్నాం, ఏ విధంగా మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు అంటారు? కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. సరే ఎన్డీఏ కూటమిలో గతంలో ఉన్నట్లయితేనేమి కొత్తగా చేరినారు కదా, నితీష్ కుమార్ ఒకరు కొత్తగా చేరిన వ్యక్తే, చంద్రబాబు నాయుడు తరఫున వచ్చే కొత్తగా ఎన్డీఏ కూటమిలో చేరిన తెలుగుదేశము, వీళ్ళ వల్లనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి కేంద్రం నుంచి కూడా కొంచెం సహాయ సహకారాలు తీసుకునేదానికి అవకాశం ఉంది. కొందరు మాట్లాడుతున్నారులేండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకోమనండి, రేపు అడుగుతారులేండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అడగలేదు అని తెలుగుదేశం కూడా మాట్లాడుతున్నది. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినారు. కాకపోతే అది ఒక పెద్ద సమస్య, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఇతర దేశాలు ఉన్నాయి కదా, నైబరింగ్ స్టేట్స్ ఉంటాయి, అవన్నీ చిన్న చిన్న స్టేట్స్, త్రిపుర నుండి చిన్న స్టేట్లు ఉన్నాయి, సిక్కిం ఇట్లాంటివన్నీ చిన్న స్టేట్లు, ఎక్సెప్ట్ కాశ్మీర్ ఒకటి పెద్ద స్టేట్, మిగతావన్నీ చిన్న రాష్ట్రాల, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటివన్నీ. ఈ చిన్న రాష్ట్రాలకి ఏమంటే 100 కోట్లు 200 కోట్లు ఇస్తే పెద్ద గ్రాంట్ వాళ్ళ రెవెన్యూనే తక్కువ ఉంటుంది. ఈ 100-200 ఇస్తే పెద్ద గ్రాంట్, వాళ్ళు సంతృప్తి పడి ఇండియా పట్ల అభిమానంగా ఉంటారని చేసినారు. ఇప్పుడు అవి ఏం చేస్తున్నారంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయిపోతుంటాయి కదా, టెన్యూర్ అయిపోయినట్టని తీసేస్తున్నారు, కొత్తవి ఇవ్వటం లేదు. అందులో ఇది ఆంధ్రప్రదేశ్కి పెద్ద రాష్ట్రం ఒకటి, రెండోది ఇతర దేశాలకు పక్కన లేదు, ఇది చుట్టూ ఉండేటన్ని మన దేశంలో ఉండే రాష్ట్రాలే ఉన్నాయి, ఆ కేటగిరీలోకి రాదు. ఊరికి అది విమర్శించేదానికంటే దాన్ని పట్టుకుని ఆ దినం ఏమైందంటే విభజన చేసేటప్పుడు లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు మరి వాళ్ళ పార్టీలో చర్చించినారో లేదో పాండమోనియం వచ్చింది కదా, తలుపులు వేసి ఓటింగ్ పెట్టినారు. అప్పుడు ఆమె బీజేపీ సభ్యులు టోటల్గా మద్దతు తెప్పినారు విజయవాడకు. ఆ బిల్లు రాజ్యసభలోకి వచ్చేసరికి వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో ఉన్నారు. ఎందుకంటే ఈ విభజన వల్ల ఆంధ్రలోను రాయలసీమలోను బాధ ఎక్కువ ఉన్నది కదా, ఇదేంటి అన్యాయమో అనే పద్ధతి ధోరణి ఉన్నది. దానివల్ల నష్టం జరుగుతుందని ఏదో ఒక షరతుతో మద్దతు పలికినామంటే సరిపోతుంది. లోక్సభలో మద్దతు పలికినాక రాజ్యసభలో పలకకుండా ఉండలేరు బీజేపీ, పలకాల, ఊరికి పలికితే బాగుండదు కదా అని ఇది అడిగినారు స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఆయన క్యాబినెట్లో చర్చించలేదు, బిల్లు పెట్టలేదు, ప్రధానమంత్రి గారు కూడా ఆ బిల్లు ఎట్టినమాట పాస్ చేయాలి. బిల్లు పాస్ చేసేదానికి మేము అమలు చేస్తామనేది హామీ ఇచ్చారు. అది పార్లమెంట్లో ఇచ్చిన హామీ కిందనే ఉంది కానీ చట్టంలో కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు రావాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నట్టు తీసేస్తున్నారు. దాన్ని పట్టుకొని ఊగులాడేదానికంటే ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలోనే చేర్చినారు.
కొంత డబ్బులు కేటాయించి పనులు చేసి అవి డబ్బులు గ్రాంట్స్ రిలీజ్ చేయించుకునే దానికి ఈజీ అవుతుంది. ఇటువంటి కొన్ని గ్రాంట్స్ వస్తుంటాయి, గ్రాంట్స్ వస్తాయి, అవి ఎక్కువ తెచ్చుకోవచ్చు. రెండోది స్కీమ్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, ఆ పథకాలకు డబ్బు ఎక్కువ తెచ్చుకోవాలా. అటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగేటి చూసుకోవాలి, కానీ ఊరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగినాను ప్రయోజనం ఉండదు. రాష్ట్రానికి ఉపయోగపడే స్కీములు ఏమైనా తెచ్చుకోవచ్చు. వాళ్ళు కూడా చేయగలిగినంత చేస్తారు. ఎందుకంటే కొన్ని ప్రతిదానికి గైడ్ లైన్స్ ఉంటుంది. ఈ పన్నుల వాటా ఉంటుంది కదా, పన్నుల వాటా వచ్చి జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ వస్తువు మీదనే రాబడతారు. ఇంతకుముందు అంటే ప్రజలకు తెలియకుండా ఉండే మనమేం పన్ను కడతామని. ఇప్పుడు జిఎస్టీ అనేది బిల్లులో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క వస్తువు మీద ప్రతి ఒక్కరు పన్ను కడతాం అనేది తెలిసిపోయింది కాబట్టి ఈ రెవెన్యూ, దీనివల్ల వచ్చిన రెవెన్యూ, కస్టమ్స్ డ్యూటీ వల్ల వచ్చిన రెవెన్యూ కానీ, సెంట్రల్ జిఎస్టీ వల్ల రెవెన్యూ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ధనవంతులు కట్టేది, ఆ రెవెన్యూలో 60% వాళ్ళు ఉంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు, మిలిటరీకి, వాళ్ళ ఆపరేషన్కు, వాళ్ళ పరిపాలన. ఒక 40% వాటాను పక్కకు తీసి రాష్ట్రాలకు పంచుతారు. ఆ రాష్ట్రాలకు పంపించేటప్పుడు గాడ్గిల్ ఫార్ములా అని ఫైనాన్స్ కమిషన్ ఆ ఫార్ములా ఉపయోగించి, ఆ ఫార్ములా ప్రకారము ఈ 40% డబ్బును అన్ని రాష్ట్రాలకు పంచుతారు. అంటే మెయిన్గా పాపులేషన్ ఉంది, అదే కదా తగరారు. మొన్న డిఎంకే కూడా మాట్లాడింది. ఎందుకంటే దక్షిణాదిన కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసినాను, అందువల్ల జనాభా తగ్గింది. ఉత్తర దేశంలో కుటుంబ నియంత్రణ సరిగా ఆచరించకపోవడంతో జనాభా ఎక్కువ ఉన్నట్టు ఆదాయం వాళ్ళకి ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ, వాటా ఎక్కువ పోతుంది, మాకు తక్కువ వస్తుందని తగాదా పెట్టినది. సరే, దానికి కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది, అది బిగ్గర్ సబ్జెక్టు. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి వీళ్ళ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళు చేసుకోగలిగేది ఏమిటంటే గ్రాంటీని ఎక్కువ తెచ్చుకోగలడము, స్కీమ్స్ ఎక్కువ తెచ్చుకోగలగడము, ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. దానివల్ల కొంచెం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారండి 53 రోజులు. మరి ఆ కక్ష ఉంటుందంటారా, పెద్ద మర్చిపోతారంటారా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆయన ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే హైకోర్టులో వేసి సిబిఐ విచారణకు తీసుకొని వచ్చారు కాంగ్రెస్ నాయకులే. సిబిఐ విచారణ వేసినాక సిబిఐ విచారణ చేసి, కొన్ని ఈడీ విచారణ చేసి సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి విచారణలో ఉన్నాయి. కాకపోతే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాయిదాలు తీసుకునే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే పరిపాలన ఉంది, నాకు పనులు ఉన్నాయి, నేను హాజరు కాలేనని ఏదో కొంత ఎగ్జామ్షన్ తీసుకునే దానికి అవకాశం ఉంది, కోర్టు కూడా ఇస్తాయి. దానివల్ల కేసులు విచారణ జాప్యం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేదు కాబట్టి హాజరు కావాల్సి ఉంటుంది, విచారణ జాప్యం జరగకుండా విచారణలో స్పీడ్ పెరిగేదానికి అవకాశం ఉంది. అది బీజేపీ ఒత్తిడి చేసి చేయించాలని కొందరు అనొచ్చులేండి, కాకపోతే అది నేచురల్ ప్రాసెస్లో జరగాల్సిందే జరుగుతుంది. తర్వాత ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏమన్నారంటే మనకు తెలిసినేటి కొన్ని పత్రికలకు కానీ మనకు కానీ తెలిసినేటి కొన్ని, ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి, ప్రభుత్వంలోకి వచ్చినాక అవన్నీ తీస్తాం, బయటకు తీస్తాము అని ఒక మాట అన్నారు. అంటే అర్థం ఏమేమి జరిగినాయో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు అయితే కొన్ని కేసులు వస్తాయి కదా, ఉంటే ఆ కుంభకోణాల మీద కూడా కేసులు వస్తాయి. వచ్చినప్పుడు ఇవన్నీ విచారణ ఎదుర్కోవాల్సిందే కదా, అవన్నీ అని తప్పదు కదా, విచారణ ఎదుర్కోవాల్సిందే. దాన్ని ఒకవేళ కుంభకోణాలు బయట పెట్టినా అనొచ్చు, హరాస్మెంట్ చేసినారు. నువ్వు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఉప్పు తిన్నాక నీళ్లు తాగాల్సిందే, ఉప్పు తిన్న వ్యక్తి నీళ్లు తాగాల్సిందే. అటగా నువ్వు ఆయన అరెస్ట్ చేసినావు, నీ కుంభకోణాలు బయటపడితే నిన్ను అరెస్ట్ చేయవచ్చు. దాని హరాస్మెంట్ అని నేను అందేను. నువ్వేమీ చేయలేకపోతే ఆయన ఒకవేళ నువ్వు అరెస్ట్ చేసినావు, ఆయన ఏదో స్కిల్ డెవలప్మెంట్ తప్పు ఉంది అనుకున్నావు, విచారణ జరిపించినావు, ఏదో కేసు పెట్టించినావు, అరెస్ట్ చేయించినావు, నువ్వు చేయించినావో కింద అధికారులు చేసినారో అది వేరే సమస్య. ఇప్పుడు రేపొద్దున అయినా కానీ
ఆ, ఆ, ఈ ఫైల్ అనేది ఇక్కడ వచ్చినాయి కదా, ఉమ్, మేడిగడ్డది ఒకటి, అవును. ఆ ఎమ్మెల్యేలు అది కలిసిన ఫోన్ చోట ట్యాపింగ్. ఫోన్, అది ఫోన్ ట్యాపింగ్, ఉమ్, ఇవన్నీ వచ్చినాయి కదా. అవును. అట్లా బయటకు రావచ్చు, అక్కడ కూడా గొర్రెల పంపిణీలో జరిగిన మోసాలు అట్లా కూడా కొన్ని రావచ్చు. తెలంగాణలో వచ్చినట్టే అక్కడ కూడా రావచ్చు. రావచ్చు విచారణ జరిగినప్పుడు ఉమ్, పత్రికల్లో బయటికి రాకుండా ఉంటాయి. మంత్రిమండలి ఏర్పడినాక ఫైల్ అన్ని రావాల్సిందే. ఏమేమి జరిగింది సమగ్రంగా విషయాలు తెలుస్తాయి. అవి బయటకు వచ్చినప్పుడు కొన్ని కేసులు ఎదుర్కోవాల్సిందే. దాని హరాస్మెంట్ అండి. ఉమ్, తప్పులు చేసినాక ఉమ్. అనుభవించాల్సిందే అంట. అదే. ఇదండి మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.